రిప్లై కూడా లేదు. హలో మా, తగ్గిందా హెడేక్? హెడేక్ ఏంద్రా, నేనెప్పుడు చెప్పినా కొంచెం వీక్ గా అనిపిస్తుందని అన్నా, అంతే. అదేలే. కాదు, నాన్న వెళ్ళిపోయాడా పొద్దున్న ఆఫీస్కి? ఆయన ఎప్పుడో వెళ్ళిపోయారు, తెలిసిందే కదరా, ఆయనకి పనే లోకం. కష్టపడింది చాలు, ఇంకా రెస్ట్ తీసుకోమంటే అస్సలు విన్నాడు కదా. ఏంటోలే. కాదమ్మా, వీక్గా ఉందన్నావు, ఇప్పుడు కొంచెం స్ట్రాంగ్ అయినావా? ఇప్పుడే టిఫిన్ చేసినా, ఇప్పుడు మంచిగానే ఉన్నాలే. అందుకే తినాలమ్మా రోజుకు 2 పూట్ల. నేను అడిగినప్పుడల్లా ఏదో ఒక దేవుడి పేరు చెప్పి నా నోరు మోయిస్తావు, తర్వాత వీక్ అయిపోయాను అంటావు. ఏంటో నువ్వు నీ దేవుడి పిచ్చి. మనకు ఎంత చేసిండా దేవుడు, నేను ఈ మాత్రం చేసి థ్యాంక్స్ చెప్పలేనా? ఏం చేసిండమ్మా దేవుడు మనకి? నాన్న నువ్వు కష్టపడ్డారు కాబట్టి మనం ఇప్పుడు ఇలా ఉన్నాం. ఆయన ఏం చేయలేదు. రే, మనం అడగకుండానే మనకి లైఫే ఇచ్చిండ్రా, కష్టపడి మంచిగా బ్రతకమని. ఆ దేవుడు మనకు చెప్పకుండా, ఇంకా తెలియకుండా మన కోసం ఎన్నో చేసిండు. దానికి ఎప్పుడు మనం కృతజ్ఞతలై ఉండాలి. ఓకే మధురు, నువ్వే రైట్. సరేనా, నేను ఆఫీస్కి వెళ్ళి మా బాస్తో తిట్లు తినాలి. సరేనా, నువ్వు టైంకి తిను. ఉంటా, బాయ్. ఇది ఎలా పడింది కింద? ఇదేంటి గ్యాస్ స్మెల్ ఎందుకు వస్తుంది? అమ్మా, సూర్య, మిమ్మల్ని ఒకసారి బాస్ పిలుస్తున్నారు. ప్రతిసారి తప్పుడు. ఏమన్నారా? ఏమంటాడు, కుక్క బూతులు తిట్టాడు. మళ్ళీ తిట్టాడా ప్రాజెక్ట్ టైం సబ్మిట్ చేయకపోతే? అయినా నిన్న ఆల్రెడీ మోస్ట్లీ అయిపోయిందన్నావు కదరా. అయిపోయింది అనలే, స్టార్ట్ చేసా అయిపోతుంది అన్న. మరి ఎందుకు అయిపోలే? నిన్న మేఘనాతో లొల్లయిందిరా. అవునా, ఏమైందిరా? నిన్న ఆఫీస్ వర్క్ చేసుకుంటూ అలానే పడుకుని పోయా. మేఘనా కాల్ చేసింది, తర్వాత కాల్ బ్యాక్ చేశా, అంతే గొడవ పెట్టుకుంది. అర్థం కాలే. తనకు ఆకలేసి కాల్ చేసిందిరా, పిజ్జా తీసుకొస్తానేమో అని చెప్పి. నేనేమో అలానే పడుకుని పోయా కదా. తనకు కడుపు మండి తనే వండుకుంది. ఆ వండుకున్నది మాడిపోయింది. ఆ మాడిపోయింది నీ వల్లే తిన్నా అని చెప్పి గొడవ పెట్టుకుంది. ఓ, మరి పిజ్జా కోసం గొడవేందిరా? నేను అదే అనుకున్నాను రా, కానీ తనకు ఎంత ఆకలేస్తుందో ఏమో పాపం. అంతే, ఆ తర్వాత నుంచి మాటలు లేవు ఇద్దరికి. హలో, మేఘా. ఆఫీస్లోనే ఉన్నా మేఘా. లేదు ఫ్రీ. ఓకే 10 మినిట్స్లో మీ ఇంటి ముందుంటా. సరే. సారీ మేఘా, నిన్న నైట్ పడుకుని పోయా. ఓకే. అమ్మా, అరే కళ్యాణ్, బాస్ గారు అడిగితే ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయరా. ఏం చెప్పాలరా? అరే ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయరా. ఇప్పుడు వాడొస్తే నన్ను సావకొడతారా. అరే లూజ్ మోషన్స్ అవుతున్నాయి అని చెప్పు. ఇప్పుడు అరే పార్టీ ఇస్తా తర్వాత.